వారి ఆలోచన వారిది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పి గతంలో మన తెలుగు వారైనటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా పోటీ చేశారు. అప్పుడు మద్దతు ఇచ్చారా? ఎవరిచ్చారు? బీఆర్ఎస్ కాదు, మీతో ఇచ్చారా అంటున్నా. గమ్మ మాట్లాడుతున్న వాళ్ళు ఇవ్వాలి కదా. ఆ రోజు కూడా మన తెలుగు వాడే వెంకయ్యనాయుడు గారు పోటీ చేసింది. ఆ రోజు స్పీకర్ గా మన తెలుగు వాడిని పెడితే ఆ రోజు సపోర్ట్ చేశారా? స్పీకర్ గా సపోర్ట్ చేశారా బాలయ్య గారిని? కాబట్టి మీరు అవసరం ఉన్నప్పుడు ఒక మాట, మీకు అవసరం లేనప్పుడు ఒక మాట, మీకు అనుకూలంగా మాట్లాడడం మనకు అలవాటు. కేటీఆర్కి సంబంధం లేదు. కేటీఆర్ నాయుడు గారు కానీ కేటీఆర్ ఎవరు అడిగారు సపోర్టు? అరే మాకు అవసరం లేదన్న సపోర్టు. అరే మీరు అడగట్లేదు వాళ్ళ ఎవరి పార్టీ వాళ్ళది, వారి ఆలోచన వారిది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పి గతంలో మన తెలుగు వారైనటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా పోటీ చేశారు. అప్పుడు మద్దతు ఇచ్చారా? ఎవరిచ్చారు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి విషయంలో బీఆర్ఎస్ మద్దతు తమకు అవసరం లేదన్నారు. కేటీఆర్ ను సపోర్ట్ ఎవరు అడిగారని ప్రశ్నించారు. కేటీఆర్ మద్దతు తమకు అవసరం లేదన్నారు. మీరు అడగట్లేదు వాళ్ళ ఎవరి పార్టీ వాళ్ళది, వారి ఆలోచన వారిది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పి గతంలో మన తెలుగు వారైనటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా పోటీ చేశారు. అప్పుడు మద్దతు ఇచ్చారా? ఎవరిచ్చారు? బీఆర్ఎస్ కాదు, మీతో ఇచ్చారా అంటున్నా. గమ్మ మాట్లాడుతున్న వాళ్ళు ఇవ్వాలి కదా. ఆ రోజు కూడా మన తెలుగు వాడే వెంకయ్యనాయుడు గారు పోటీ చేసింది. ఆ రోజు స్పీకర్ గా మన తెలుగు వాడిని పెడితే ఆ రోజు సపోర్ట్ చేశారా? స్పీకర్ గా సపోర్ట్ చేశారా బాలయ్య గారిని? కాబట్టి మీరు అవసరం ఉన్నప్పుడు ఒక మాట, మీకు అవసరం లేనప్పుడు ఒక మాట, మీకు అనుకూలంగా మాట్లాడడం మనకు అలవాటు. కేటీఆర్కి సంబంధం లేదు. కేటీఆర్ నాయుడు గారు కానీ కేటీఆర్ ఎవరు అడిగారు సపోర్టు? అరే మాకు అవసరం లేదన్న సపోర్టు. అరే మీరు అడగట్లేదు వాళ్ళ ఎవరి పార్టీ వాళ్ళది, వారి ఆలోచన వారిది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పి గతంలో మన తెలుగు వారైనటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా పోటీ చేశారు. అప్పుడు